Hey guys, welcome back to my channel. Please do subscribe. Guys, this is chicken fry piece recipe. So na next video lo ee recipe aithe vastundi. So please stay tuned to my channel. గాయస్ ఈరోజు వచ్చి నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసి చూపించిపోతున్నాను. బట్ నెక్స్ట్ వీడియోలో కర్రీ చూపిస్తున్నా. ఇప్పుడైతే ఫ్రై పీస్ బిర్యానీది ఈ బిర్యానీ రెసిపీ చూపిస్తున్నాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. గాయస్ నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. సో ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో ఈ మసాలా దినుసులు యాలకులు, చెక్క, లవంగాలు, షాజీరా ఇవన్నీ వేసేస్తున్నానండి. వేసేసి ఇప్పుడు నేను హాఫ్ ఉల్లిపాయ చాలా తక్కువ వేస్తున్నాను. ఉల్లిపాయలు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ నేను హాఫ్ వేస్తున్నా. అలాగే 6-7 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి. అండ్ అలాగే కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసానండి. అలానే సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. సో సాల్ట్ కూడా తగినంత వేసేసుకొని మసాలా ఇంట్లో చేసుకున్న పౌడర్ తోటే బాగుంటుంది బిర్యానీ. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా రైస్ కూడా వేసేస్తున్నాను. సో చాలా ఈజీ అండి బిర్యానీ చేసుకోవడం. వేసేసుకొని 2 కప్స్ రైస్కి 4 కప్స్ వాటర్ అయితే యాడ్ చేస్తానండి. యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. గాయస్ ఇప్పుడు ఇందులోకి నేను ఒక లెమన్ అయితే తీసుకున్నానండి. హాఫ్ లెమనే వేస్తున్నాను, ఫుల్ వేయకండి, చేదు వచ్చేస్తుంది. ఓన్లీ హాఫ్ లెమనే పిండుకోవాలి. సో గాయస్ ఇప్పుడు వేసిన తర్వాత నేను బాగా ఇంకొకసారి మిక్స్ చేసేసి ప్రెషర్ కుక్కర్ లిడ్ అయితే పెట్టేశానండి. సో అంతే, 3 విజిల్స్ అయిపోయిన తర్వాత మన బిర్యానీ రెడీ అయిపోయింది, సత్తుపప్పు బిర్యానీ. సో చూసారు కదా ఎంత టేస్ట్గా ఉందో. చూస్తుంటేనే క్రేవింగ్ వచ్చేస్తుంది, అంత టేస్ట్గా ఉందండి. గాయస్ నిజంగా తప్పకుండా ట్రై చేయండి. మీ రిలేటివ్స్ ఎవరైనా వచ్చారంటే తప్పకుండా ఈ ఫ్రై పీస్ బిర్యానీ చేసి మంచిగా చేసి చూపించండి. మిమ్మల్ని 10 ఏళ్ళ వరకు గుర్తుంచుకుంటారు. టేస్ట్ అయితే అంత బాగుందండి. సో ఈ చికెన్ ఫ్రై రెసిపీ నా నెక్స్ట్ వీడియో వస్తుంది, తప్పకుండా మిస్ కాకుండా చూడండి. బాయ్ బాయ్.